కథ అడ్డం తిరిగిపోయింది. ఎలా తిరిగిపోయిందంటే ఏదో చేద్దాం అనుకుంటే, ఏదో ఇరికిద్దాం అనుకుంటే మొత్తానికి తనే ఇరికిపోయింది. ఏ రకంగా ఇరికిపోయిందంటే మామూలుగా మాటల్లో చెప్పలేనంత. దెబ్బకి ఫోన్ స్విచ్ ఆఫ్, దెబ్బకి పరారీలో వీణ. ఇది పరిస్థితి. రీసెంట్గా మనం చూసాం కదా, జనసేన పార్టీ రైల్వే కొడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ, వీణ అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ప్రేమాయణం మొత్తం అంతా కూడా బయటపడింది. రోజుకో వాయిస్, రోజుకో వీడియో, రోజుకో స్క్రీన్ షాట్లతో బయటకు వస్తూ ఏదో చేద్దాం అనేటువంటి ప్రయత్నం. బట్ ఏది వదిలినా తిరిగి రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే మన ఛానల్ దెబ్బకి మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఊహించింది వేరు, జరిగింది వేరు. ఎవరినో ఇరుకుని పెడదాం అనుకుంటే తనే ఇరుక్కుపోయి మొత్తం దాని మీద ఏం చేయాలో చెప్పుకోలేక, ఎవరితో మాట్లాడలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా తిరిగి తన మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఊహించలా, మొత్తానికి అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి కనిపించింది. ఇక్కడ ఆమె రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే, ఇది జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది నాకు అతనికి ఉన్నటువంటి ఒక పర్సనల్ ఇష్యూనే, నాకు తన నుంచి న్యాయం కావాలి, అది తను మాత్రమే చేసేటువంటి న్యాయం, డెఫినెట్గా దీని మీద నేను చట్టపరంగా పోరాడతాను, అంతేకాని ఇక్కడ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, అనవసరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే తస్మత్ జాగ్రత్త అని ఒక వాయిస్ నోటో ఒక మీడియాకి ఒక మెసేజో పంపించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. పూర్తి వివరాలు అయితే ఇంకా రాలేదు. కానీ ఈరోజు జరిగినటువంటిది మాత్రం వైఎస్ఆర్సీపీకి ఒక చెంప పెట్టే అనాలి. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తప్పు చేశాడు. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి జనసేనకి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంత గొప్పవి కాబట్టి, ఆయన వెళ్ళేటువంటి సిద్ధాంతాలు అంత గొప్పవి కాబట్టి, ఆయన పార్టీ అంత గొప్పది కాబట్టి, దాంట్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని, అలాగే నడవాలని, అలాంటి బాటలోనే ఉండాలని చాలామంది కోరుకుంటారు. సో డెఫినెట్గా అరవ శ్రీధర్ లొంగిపోయాడా, లేదంటే అతను వెనకాల స్కెచ్ చేశారా, ప్లాన్ చేశారా, కుట్ర చేశారా, ఇవన్నీ ఆలోచించుకునే ముందు అతను చేసింది తప్పే. నువ్వు ఎలాంటి బలహీనతలు ఉంటే చూసుకో, ఇంకా అన్ని మడిచి లోపల పెట్టుకోవాలి, కానీ ఇలా ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు. అది జరిగినటువంటిది. కాకపోతే ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయాలు డెఫినెట్గా ఆ అమ్మాయి ప్లాన్ చేసింది, స్కెచ్ వేసింది అనేది మనం ప్రెస్ మీట్లో చాలా క్లారిటీగా అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 25 కోట్లకి సంబంధించినటువంటి ఒక ఆడియో బయటికి పంపించి ఇదిగోండి అని చెప్తే ఇది నాది కాదేమో అని ఆ రోజు మన ప్రెస్ మీట్లో చెప్పింది. దానికి సంబంధించి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. 25 కోట్లకు సంబంధించి ఆ వాయిస్ నాది కాదు అంటూనే పైగా మళ్ళీ నేను దానికి సంబంధించి ముందేంటి, వెనకాల ఉన్న ఆడియో ఏంటి, అది వినిపించాలి కదా, నాకు అది పెట్టకుండా ఏదో సగం మాత్రమే వినిపించి 25 కోట్లు అడిగానన్న మాటన మాత్రమే వినిపించి నా దాని గురించి అడిగితే అలా, దాని గురించి మొత్తం ఆడియో మొత్తం బయట పెట్టండి అని చెప్పి అడుగుతుంది. నాది కాదు అన్నావమ్మా, అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ మళ్ళీ నీది కాదు అన్నప్పుడు ముందు వినిపిస్తే ఏంటి, వెనక వినిపిస్తే ఏంటి, మధ్యలో వినిపిస్తే ఏంటి చెప్పండి. నాది కాదు అన్నప్పుడు మళ్ళీ ముందు వెనక ఇవన్నీ అనవసరం, మొత్తం ఆడియో బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నిజంగానే అది నీది కాదు అనుకున్నప్పుడు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఆమెదే వాయిస్, అది బయటకు వచ్చేటువంటి పని జరిగిపోయింది. డ్యామేజ్ కథ అడ్డం తిరిగిపోయింది. ఇంకా అర్థం కాల. ఇంకా బలవంతం చేశారు అన్నప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్పారన్న దాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడ దానికి ఆమె సమాధానం చెప్పాలంటే బలవంతం చేస్తే ఐ లవ్ యూ చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సరే ఇది కూడా పక్కన పడేస్తాం. రీసెంట్గా ఇంకొక లైన్ తీసుకున్నాను, దాని గురించి మాట్లాడుతా. ఆ రోజు ఆమె మాట్లాడింది 25 కోట్ల గురించి మీరు డిమాండ్ చేశారు కదా అని అడిగితే, 25 కోట్లు నేనెందుకు అడుగుతాను, అసలు ఆ వాయిస్ అయినది కాదు, నేను అడగలేదు, ఆడి దగ్గర ఎక్కడ ఉన్నాయి అని చెప్పి నేనే తిరిగి 7 లక్షలు ఇచ్చానని చెప్పింది. బలవంతం చేసినోడికి, ఇంత దారుణమైనటువంటి టార్చర్ చూపించి నరకం చూపించిన వాడికి తిరిగి 7 లక్షలు ఎందుకు ఇచ్చారమ్మా, ఎందుకు ఇచ్చావు మహాతల్లి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆలోచించుకోండి, నిజమే కదా. బలవంతంగా ఏదేదో పేర్లు ఉన్నాయి దానికి సంబంధించి, అవి చెప్పేసినప్పుడు ఇంత దారుణంగా నన్ను సంవత్సరంన్నర నుంచి 5 సార్లు అబార్షన్ చేయించాడు, ఇంత టార్చర్ వినిపించాడు, ఇంకా నన్ను నరకం చూపించాడు అని చెప్పినప్పుడు ఎందుకని నువ్వు తిరిగి 7 లక్షలు ఇచ్చుకున్నావు అనేది ఆలోచించుకోవాలి ప్రజలు కూడా, ఆవిడ కూడా. ఇకపోతే ఇంకొకటి మాట్లాడుకుందాం. ఇక్కడ
ఆమె నిన్న ఇంకొక వీడియోని రిలీజ్ చేసింది. కారులో ఆయన ఏదో చేయి కట్టేసుకుంటున్నట్టుగా, చేయిని కట్టుకుంటున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, అరవ శ్రీధర్ ఆవిడ కోసం అన్నట్టుగా. నిన్ను వదిలించుకోవాలి అనుకున్నప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టేసి నిన్ను వాడుకుని వదిలేయాలి అనుకున్నప్పుడు చెయ్యి కోసుకునే అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? చెయ్యి కోసుకునే అంత ప్రేమ, ఏడ్చే అంత ప్రేమ ఎందుకు ఉంటుంది? పిచ్చోడు అనుకుంటా నాకు తెలిసి. ఇంకొకటి, డైవర్స్ కోసం మీ హస్బెండ్కి ఫోన్ చేసి బెదిరించాడు అంటున్నారు. నిన్ను వదిలించుకోవాలి అనుకున్నప్పుడు, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనుకున్నప్పుడు మీ హస్బెండ్కి ఫోన్ చేసి ఎందుకని విడాకులు ఇమ్మమని అడుగుతాడు అనేది కూడా మినిమం కామన్ సెన్స్. ఆలోచించండి, అవునో కాదు? ఏదేమైనా ఇప్పుడు మొత్తానికైతే జనసేనకి సంబంధం లేదు, జనసేన పవన్ కళ్యాణ్ గారికి దీన్ని లాగొద్దు, రాజకీయాన్ని దీంట్లో వాడుకోవద్దు అని ఆమె చెప్తుంది. మరి వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఏ రకంగా దీన్ని తీసుకువెళ్తారో, ఎందుకంటే వాళ్ళ గంటలు అరగంటలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటూ దీంట్లో ఇది కూడా మా ఇత్తనమే, ఇది కూడా మా ఓడే, ఇది కూడా మన బ్రాండే అన్న అని చెప్పి చాలామంది పెడుతున్నారు. ఈయన సర్పంచ్ ఎవరు, అరవ శ్రీధర్కి సంబంధించి సర్పంచ్గా పోటీ చేసి గెలిచినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడిగా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వెనకాల పెట్టుకుని దండలు వేసుకుని తిరిగినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టుకుని అన్నా ఇది కూడా మన బ్రాండే అన్నోయ్, అందుకనే ఇలా విప్ప తీసుకుని గంటలు అరగంటలు చూపిస్తున్నాడు అన్నోయ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మాట. అంటే ఇక్కడ ఏంటంటే దౌర్భాగ్యం, గతంలో ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. అతని పేరు యనమల భాస్కర్. నాకు బాగా గుర్తు అతను. ఎందుకంటే ఆ యనమల భాస్కర్ అనేటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చేశారు, అనౌన్స్ చేశారు. అతను పోటీ చేయడానికి, ప్రచారం చేయడానికి సిద్ధపడిపోయారు కూడా. కాకుండా అతన్ని వైఎస్ఆర్సీపీ కోవట్ అని చెప్పి అతని మీద ముద్రేసి అతనికి సీటు ఇవ్వకుండా క్యాన్సిల్ చేసి అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, సర్పంచ్గా, లేదంటే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అప్పటి ఒక నాయకుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా ఉన్నటువంటి మన అరవ శ్రీధర్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుడినే తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేశారు. మరి అలవాట్లు ఎక్కడికి పోతాయి? ఆ సావాసాలన్నీ కూడా అంతే కదా, అదే జరుగుతుంది. ఆలోచించండి.